నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26 నుండి 26, 27, 28 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించురు. అయినను అంటే అర్థం ఏంటంటే, పైన మనం గత వారంలో చూసాము, వాళ్ళకి సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, తవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించే చెట్లను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. వారు కట్టకుండానే, మొక్కలు నాటకుండానే రెడీమేడ్గా దేవుడు వారికి ఇచ్చాడు. అంతకుముందున్న కననీయులు, హిబ్బీయులు, హిత్తీయులు, యెబూసీయులు వీరందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, పొలాలు మొక్కలు నాటారు. వారిని వెళ్ళగొట్టి వీరికి అది ఇచ్చాడు. వారందరినీ కూడా బహు జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చాడు. విమోచన ఇచ్చినప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు మొదటి తరం వారిని ఐగుప్తు నుంచి విడిపించినప్పటి నుంచి ఏ రీతిగా దేవుడు తరతరాలకి కార్యాలు చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి నుంచి వారు దేవుని స్తుతిస్తూ వస్తున్నారు, ఆరాధన చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు బబులోను చెర నుంచి వచ్చిన వారు ఈ విధంగా గుర్తు చేసుకుంటూ వారి తప్పులు ఎరిగిన వారై, వారి పితరుల యొక్క తప్పులు ఎరిగిన వారై దేవుని మీద నింద మోపకుండా దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు న్యాయవంతుడని, తప్పులు చేసింది, పొరపాట్లు చేసింది, పాపం చేసింది మేమని, తర్వాత మా పితరులని, తరతరానికి వారు తప్పిపోతూ వచ్చారని గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తున్నారు. ఆరాధనలు ఎప్పుడు కూడా అలాగా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, వాక్యాన్ని ఎలా నేర్చుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే, దేవుడు ఎప్పుడు కూడా మన మేలే కోరుతాడు. అయితే అనేక సార్లు దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతూ ఉంటాం, ఆ కారణం చేత ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. అందుకనే బహు జాగ్రత్తగా ఉండాలి. వీరు పితరులు చేసినట్టు మనం చేయకూడదు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టుకు త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన ప్రవక్తలను కూడా ఏం చేశారు? చంపేశారు. ఈ దినాల్లో అన్ని జనులు, అవిశ్వాసులు, సువార్థికులను కూడా రీతిగా హింసిస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. మనం కూడా అవిశ్వాసులుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని గురించి ప్రకటించిన వారిని దూషించుంటాం, ద్వేషించుంటాం, చెడ్డ మాటలు పలుకుంటాం. మనం కూడా అటువంటి స్వభావం కలిగిన వారు. అయితే ప్రభువు దీర్ఘశాంతం కలిగి తన సొంత శ్రమలో, సొంత విధానంలో మన మనోనేత్రాలు కూడా వెలిగించి యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని యొక్క ఉగ్రతని తప్పించుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు భూసంబంధంగా, పరసంబంధంగా అనుభవించటానికి, దేవుని మార్గాల్లో నడుచుకోవటానికి సహాయపడుతున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యాన్ని సంఘముల ద్వారా, పరిచయ సేవకుల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. కనుక అందుకనే మన పితరులైన ఇశ్రాయేలు చేసి నష్టపోయిన రీతిగా, దేవుని విసిగించిన రీతిగా, వారికి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా పౌలు ఆ మాటలు చెప్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీ 13:7 వచనం చదవండి. ఎవరైనా చదవండి త్వరగా. మీకు దేవుని వాక్యము బోధించి ఈ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొంచు వారి విశ్వాసమును అనుసరించు. అదే నాయకులు అందుకనే విశ్వాస విషయంలో మాదిరికరంగా ఉండాలి, పవిత్రతలో మాదిరికరంగా ఉండాలి. వాక్యాన్ని చెప్పి మీరే పాటించండి, మేము పాటించమన్నట్టు ఉండకూడదు. చెప్పి వారు మొదటిగా పాటించాలి, తర్వాత మిగిలిన వారందరూ కూడా దాన్ని విని
అనుసరించే వారికి ఉంటారు. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పౌలు నడుచుకున్న ప్రకారము మీరును సో అలాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 21వ వచనం చదవండి. 21వ వచనం హెబ్రీ 13:21. హెబ్రీ 13:21 చదవండి ఎవరైనా. Make you perfect in every good work, working in you, which is well pleasing in His sight, through Jesus Christ, to whom be glory forever and ever. రైట్. కాబట్టి హెబ్రీ 13లో చూసాం కదా, 17 చూడండి. 7 చూసాము, ఇప్పుడు 17 చూడండి, చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఈ దినాల్లో అవిధేయత ఎక్కువైంది. గొడవలు కూడా జరుగుతున్నాయి. చెప్పేవారి మీద తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అందుకని ఇక్కడ 21 వచనంలో కూడా ఉంది, గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. ఇది ప్రార్థన. అంటే సిద్ధపాటు లేదు. అలాగా తిరుగుబాటు చేస్తే, సరిగా వినకపోతే ఏమవుతుంది? దుఃఖం పెట్టకూడదు. సేవకులు ఏం చేయాలి? సరిగా వాక్య పరిచర్య చేసే వారికి, సరైన నాయకులకి దుఃఖపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సో ఆ దినాల్లో ఏకంగా వాళ్ళు ఏం చేశారు? వారికి బుద్ధి చెప్పినవని చంపేసేసారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. 27వ వచనంలో అందుచేతనే వారిని ఎందుచేత బుద్ధి నేర్చుకోలేరు కాబట్టి, చెప్పిన వారిని సంహరించారు కాబట్టి వారిని శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసారు. సరే, తిరుగుబాటు చేసేవారు తాము రక్షించుకోలేరు. పాపం చేసిన వారు దేవుడి శిక్షకి వారిని అప్పగించినప్పుడు ఆ శిక్ష నుంచి తాము దేవుడే రక్షించారు. దేవుడు ఏం చేశాడంటే నేరుగా కాకుండా మనుషుల వశం అయ్యారు కాబట్టి శత్రువుల వశం. ఆ దినాల్లో మానవ శత్రువులు, బబులోను రాజు వంటి వారు, ఐగుప్తు రాజు వంటి వారు, వారి చేతిలో నుండి విడిపించాలంటే నాయకుల్ని, ఉదాహరణకు ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే ఆహారాన్ని ఏర్పరచుకున్నాడు. వెనుకుండి తానే కార్యం చేసి నడిపించాడు. తర్వాత న్యాయాధిపతుల దినాల్లో సమరక్షకుల్ని న్యాయాధిపతుల్ని ఏర్పరచుకొని గిదియోను లాంటి వాళ్ళు, సంసోను లాంటి వాళ్ళు, బాలాకు, దెబోరా లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకుని వారందరినీ ఏం చేశాడు? విడిపించాడు. ఎవరి చేతిలో నుండి? శత్రువుల చేతిలో. తర్వాత ఆ విధంగా పాపము మనల్ని శ్రమకి గురి చేస్తుంది, శత్రువుకి అప్పగిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ దీని మనసు కలిగి వాక్యాన్ని పాటించాలి. దేవుని బిడ్డలంటే తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు. కొత్త నిబంధనలో మరి ముఖ్యంగా నూతన స్వభావం, నూతన ఆత్మ కలిగి ఉన్నామని చెప్తాం. క్రీస్తులో నూతన సృష్టి అని చెప్తాం. ఇంకా శరీరానుసారంగా ప్రవర్తించి ఆ విధంగా సాతానికి చోటిచ్చి శ్రమల పాలయ్యేవారుగా ఉండకూడదు. లేకపోతే సంఘాన్ని
మనుషులను ఇతరులను కూడా పాడు చేసేవారుగా ఉండకూడదు. నేటి స్థానిక సంఘాల్లో ఏదైతే చేయకూడదో అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి స్థానంలో వారు ఉండకుండా వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు నేర్పించే వారిని తిట్టడం, కొట్టడం, దూషించటం, ద్వేషించటం, ఒక జీతగాళ్ళగా చూడటం, ఏదైతే చేస్తున్నారు జరుగుతుంది. జరగని కార్యాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆఖరి రోజుల్లో ఉంటున్నాం. ప్రతి వారు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి వాక్యానుసారంగా ఉండాలి. 28వ వచనంలో వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతుంది. వారు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించు. ఇది సత్యం. మన న్యాయాధిపతులు మీరు చూసుకుంటే దాంట్లో ఉంటాయి. మరలా దోషులేదు, మరలా మొన్నే విడిపించాడు, ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించాడు. విడిపించిన తర్వాత ఎందుకంటే మొరపెట్టారు, బాధను తట్టుకోలేకపోయారు. సో దాదాపు 20 సంవత్సరాలు అదే స్థితిలో ఉండిపోయారు, శత్రువు బాధలో ఉండిపోతూ వచ్చారు. దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత మరలా దోషులైరి మళ్ళీ మిథ్యానీయులుగా చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. శత్రువును కూడా దేవుడు వాడుకుంటాడు. విశ్వాసంలోనికి తీసుకురావటానికి, విశ్వాసాన్ని అవిధేయతలో నుండి విధేయతలోనికి తీసుకురావటానికి, విశ్వాసులు గర్వించకుండా వారిని దీనులుగా చేయటానికి శత్రువును వాడుకుంటాడు. ఏమైనా అపోస్తలుడు పౌలు కూడా తాను కలిగిన ప్రత్యక్షతను బట్టి హెచ్చిపోకున్నట్లు శరీరంలో ఒక ముళ్ళని పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటంటే సాతాను దూత అండి. కాబట్టి అలా ఉంటాయి ప్రతి పరిస్థితిలో కూడా. ఒకవేళ మనకి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి అప్పచెప్పాలి. మన తప్పిదాలు, మన బలహీనతలు ఒప్పుకోవాలి, సరిచేయాలి. కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేసి దేవునికి కావాలి. అయితే అనేకసార్లు తప్పు చేయటం మొదలుపెట్టడం, తప్పు చేయటం మొదలుపెట్టడం. ప్రతిసారి దేవుడు వారిని క్షమించాడు. దేన్ని బట్టి? తన కృపా సంపత్తిని బట్టి, కృపా సమృద్ధిని బట్టి. దేవుడు ఏం కలిగిన వాడు? కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. సో కాబట్టి ఆ దయను బట్టి, ఆ కృపను బట్టి ఎన్నిసార్లు పొరపాటు చేసినప్పటికీ కూడా వారిని విడిపిస్తూ వచ్చాడు. సో విడిపిస్తున్నాడు అనే కృపను లోపు గట్టికి పట్టకూడదు. ఎప్పుడు కూడా శత్రు బారిలో ఉండకూడదు, కానీ శత్రు అధికారంలో ఉండకూడదు, కానీ ఎప్పుడు కూడా దేవుని అధికారంలో ఉండి దేవుని సేవ చేయాలి. అది జ్ఞానము, అది గొప్పతనం, అది ఆత్మీయత. సో దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ అనేక మంది దినాల్లో సంఘాల్లో కానీ ఇళ్లలో కానీ ప్రతి దగ్గర కూడా శరీరానుసారంగా ప్రవర్తించేవారు ఉంటున్నారు. సో అలాగే మనం కాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఈ వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనే తప్పిదాలు ఎప్పటికప్పుడు ఒప్పుకొని శిక్ష విధిలోకి వెళ్ళకున్నట్లు మనం ఇప్పుడు దేవుని యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుని సేవించేవారుగా ఉండాలి. సో ప్రార్థన చేసుకుందాం.